ఏదైతే వార్త వచ్చిందో నేను నాతో పాటు కొంతమంది టీఆర్ఎస్ లో చేస్తున్న వార్త ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది. అది చాలా దురదృష్టకరము. ఇటువంటి అబద్ధపు వార్తలు రాయడానికి ముందు కనీసం మమ్మల్ని ఒకసారి సంప్రదించి ఉంటే బాగుంటుండే. మరి ఒక బాధ్యతాయుతమైన పేపర్ సాక్షి పేపర్ ఈ విధంగా ఎందుకు రాస్తుందో మాకు అర్థమైతలేదు. ఈ సాక్షి పేపర్లో ఈ కథనం రావడం, మళ్ళా ఉదయం టీవీ ఛానల్లో ఒక కథనం రావడం నిజంగా బాధాకరమైన విషయం. నేను ఆల్రెడీ సాక్షి పేపర్ యొక్క ఎడిటర్ తోటి మాట్లాడడం జరిగింది. మమ్మల్ని సంప్రదించకుండా మా ఫోటోలు వేసి ఈ విధంగా రాయడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా వారితో అడగడం జరిగింది. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ముఖ్యంగా 1984 నుంచి ఇప్పటి వరకు నా రాజకీయ జీవితం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ మారకుండా, పార్టీ ఒడిదుడుకులో ఉన్నప్పుడు కూడా పార్టీనే పట్టుకుని నేను ముందుకు పోతున్న సందర్భం మీ అందరూ కూడా తెలవాలని చెప్పి మనవి చేసుకుంటూ, ఎటువంటి విపత్కర పరిస్థితిలో కూడా నేను పార్టీని విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా పార్టీని విడిచిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.